ఆయనకు ఎప్పుడు కూడా ఎప్పుడు కూడా మనకు ప్రజెంట్ చేస్తారు. అందుకే నవగ్రహాలకు ఒక ఆయన ముఖం తూర్పు, ఒక ఆయన ముఖం దక్షిణం, ఒక ఆయన ముఖం ఉత్తరం, ఒక ఆయన ముఖం పశ్చిమం. అంటే నువ్వు భగవంతుని నమ్ముకుంటే దేవుడా నువ్వు నాకే దిక్కే దండం పెడితే నువ్వు ఏ దిక్కు నుంచి వచ్చినా సరే నీకు పెద్ద దిక్కు ఉంటాడు. కాబట్టి మనం భగవంతుని నమ్ముకోవాలి. భగవంతుడు సమాంతర్యం. నువ్వు ఏ రూపంలో ఏ పేరుతో వచ్చినా కూడా భగవంతుడికే చెప్తుంటాడు. అనన్యాశ్చిత్త ఎంతో మాం ఏదైనా పరిపాసతే దేశాంతిత్యాభియుక్తానం యోగక్షేమం మహామ్యం అని చెప్పి భగవద్గీతలో గీతాచార్యుడు చెప్పాడు. కాబట్టి మనం నిరంతరం ఎన్నో కార్యక్రమాలలో నిమగ్నమై ఉంటాం. కానీ భగవంతుని కూడా ఒక 10 నిమిషాలన్నా వెచ్చిస్తారు. శివుడు పుట్టినందుకు దేవుడిని చేరడమే చివరి లక్ష్యం. మళ్ళీ లౌకికమైన విషయాలలో కనుక తలదూర్చితే మనంత పాపాత్ముడు మనంత నికృష్టుడు ఉంటాడట. కాబట్టి సాధ్యమైనంత వరకు ఇటువంటి భగవత్ కార్యక్రమాలు జరుగుతూ ఉన్నప్పుడు, ధర్మ కార్యక్రమాలు జరుగుతూ ఉన్నప్పుడు మనం భగవన్నామాన్ని జపించాలి. మళ్ళీ ఒక్కసారి కళ్ళు మూసుకొని, అయ్యా రాముడు మన కళ్ళ ముందర దర్శనం కావాలి, కళ్ళు మూసుకోవాలి ఒక్కసారి. రాజా రామచంద్ర భగవానికి జై. రాముడి కట్ట దేవుడు అంటే ఇష్టం ఉండదట. ఆయనకు రాజు అని పిలిస్తేనే అనేక ఆనందం అవుతుందట. అందుకే రాజా రామచంద్ర భగవానికి జై. శంకరుని వంటి దైవము లేడు, లంక వైరి వంటి రాజు లేడు. లంక వైరెవరు కదా? రాముడికి వైరెవరు? రాముడికి వైరి రావణుడు. లంక వైరి వంటి రాజు లేడట. అందుకే రాముడికి దేవుడు అనే దానికంటే రాజు అంటే ఇష్టపడతాడట. అందుకే శబ్దం ఏమొస్తుంది చెప్పు, ఎవరైనా జై కొట్టిస్తాడు ఏం చెప్తారు? రాజా రామచంద్ర భగవానికి జై. రాజంటేనే ఆయనకి ఇష్టం. ఆయన దేవుడు ఎట్లయిండు? తన యొక్క నడవడి చేత దేవుడే. రామాయణము అంటే రాముడి యొక్క నడక, రాముడు నడిచిన తీరు. మనము రాముడి యొక్క అయోధ్యాపురిలో ఆ యొక్క బాలరాముడి యొక్క ప్రతిష్ఠ జరుగుతుంది కాబట్టి ఆ యొక్క ప్రతిష్టాపన కార్యక్రమానికి ఎటువంటి ఆటంకాలు రావద్దని చెప్పి మనందరికీ అయోధ్య వెళ్ళేటువంటి స్థోమత లేక, వెళ్దామన్న తీరిక లేక, వెళ్దామన్న విమానం టికెట్లు దొరకక, రైలు టికెట్లు దొరకక అక్కడ మళ్ళా హంగామా అయిపోతుందని చెప్పి మన ఊర్లో ఆ యొక్క బాలరాముడి యొక్క విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమం సజావుగా జరగాలని గణపతి హోమం చేసుకుంటూ ఉన్నాం. ఈ కార్యక్రమం జరుగుతున్న సేపు భగవంతుని మీదనే దృష్టి పెట్టండి. భగవంతుడు మనకు అడగకుండానే ఇచ్చేటువంటి వాడు దేవుడు. మీరు ఏం చెప్పవలసిన పని లేదు. మేము సంకల్పంలో అన్నీ చెప్పాం. ధర్మార్థ కామ మోక్ష చతుర్విధ పురుషార్థ సిద్ధార్థం అన్నీ వచ్చేసినాయి అందులో. మీరు ఏ కోరిక కోరుకోకుండా నిష్కామ్యంగా చేయండి. భగవంతుని యొక్క అనుగ్రహం మీకు సంప్రాప్తం అవుతుంది. ఆచమ్య ప్రాణానాయమ్య కేశవాయ నమః నారాయణాయ నమః మాధవ గోవింద విష్ణు మత్సూదన త్రివిక్రమ. మీరు అందరూ కళ్ళ నీళ్ళు ఎదుకోండి. గోవింద విష్ణు మత్సూదన త్రివిక్రమ వామన శ్రీధర ఋషికేశ పద్మనాభ దామోదర సంకర్షణ వాసుదేవ ప్రద్యుమ్న అనిరుద్ధ పురుషోత్తమ అధోక్ష జనార్సింహ అచ్యుత జనార్దన ఉపేంద్ర శ్రీకృష్ణాయ నమః శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. 2 అక్షంతలు ఇట్లా వాసన చూడండి అయ్యా. 2 అక్షంతలు ఇట్లా వాసన చూడాలి. 2 అక్షంతలు వాసన చూసిన తర్వాత మీ ఆవిడ చేతిలో అక్షంతలు మీరు తీసుకోండి. మీ ఆవిడ చేతుల నుంచి అక్షంతలు కూడా తీసుకోండి. మీరే పట్టుకొని మీ ఆవిడ ముందర నుంచి ఎడమ భుజం నుంచి పక్కకేయాలి. ఉత్తిష్టంతు భూత పిశాచాయతే భూమి భారకాయతే శ్యామ విరోధేన ఓమ కర్మ సమారభేత్. ఒకసారి అల్లిబిల్లి చేసి భూమిని ముట్టుకోండి. ఓం పృథివ్యాహ మేరో పుష్టి గురుమో దేవతా సుతలం చందాసన వినియోగానంతాసనాయన మాపడవస్య పరబ్రహ్మ శ్రీ పరమాత్మా దేవతా దైవీ గాయత్రి చంద ప్రాణాయామ వినియోగ. ముక్కు పట్టుకొని ఒకసారి ప్రాణాయామం చేసుకోండి. అంగుళ్యైర్నాసికాగ్రం సంపీడ్యం పాపనాశనం ప్రాణాయామం ఇదం ప్రోక్తం ఋషి పరికల్పితాం యోదేవ సవితాస్మాకం దియో ధర్మాది గోత్ర ప్రేరయేత్తేద్భర్గా తద్వరేణ్యముపాస్మహే. అందరూ కూడా 2 అక్షంతలు చేతిలో పట్టుకోండి. ఎడమ చేతిలో వేసుకోండి 2 అక్షంతలు. మగవాళ్ళకి అవసరం లేదు, మగవాళ్ళే చేయాలి, ఆడవాళ్ళు చేసిన అవసరం లేదు. అక్షంతలు పట్టుకొని ఇట్లా మూత పెట్టి కుడితోడ మీద పెట్టుకోండి. ఇట్లా కుడితోడ మీద పెట్టుకొని అభిమంత్రం చేయాలి. కుడితోడ మీద అనుండి మమ ఉపాత్త సమస్త దురితక్షయ ద్వారా శ్రీ పరమేశ్వర ముద్దిశ్య శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం శుభాభ్యుదయార్థం శుభేశ్వరి మంగళే ముహూర్తే అత్ర పృథివ్యాం జంబూద్వీపే భరతవర్షే భరతఖండే మేరోర్ దక్షిణ దిగ్భాగే శ్రీశైలస్యాద్వాయువ్య ప్రదేశే కృష్ణా గోదావరియోర్ మధ్యదేశే శ్రీ సీతారామ క్షేత్రే ముఖమంటపే సమస్త దేవతా బ్రాహ్మణార్య గుర్చన్ సందో బ్రహ్మాచిప్తారార్థ శ్రీశ్వేతవరాగల్వే వయస్సుత మన్వంతరే కలియుగే ప్రథమ పాదే అస్మిన్ వర్తమానం వ్యావహారిక చాంద్రమాణేన స్వస్య శ్రీ శోభకృత నామ సంవత్సరే ఉత్తరాయణే హేమంతర్తో పౌష్యమాసే శుక్లపక్షాధ్యాయుందో వాసరావాసరస్తు
ద్వాదశ్యాయాం ఇందువాస్త్రే శుభవాస్త్రేషు నక్షత్ర యోగ శుభకర్ణ ఏవం విశేషం ఇష్టాయాం శుభతిథౌ అందరూ కూడా చెప్పుకోవాలి. అస్మాకం సహ కుటుంబానాం క్షేమ స్థైర్య ధైర్య వీర్య విజయ అభయ ఆయు ఆరోగ్య ఐశ్వర్య అభివృద్ధి అర్థం ధర్మార్థ కామమోక్ష చతుర్విధ ఫల పురుషార్థ బస్తలో ఉన్నాయట. పురుషార్థ సిద్ధ్యర్థం చింతిత అనుడు చింతిత మనోభీష్ట ఫల సిద్ధ్యర్థం సంపూర్ణ సౌభాగ్యత సిద్ధ్యర్థం అయోధ్యాపురీనాం బాలరామచంద్రమూర్తి విగ్రహ ప్రతిష్టాపనోత్సవ ఆఖ్యే శుభకర్మణి అనుండి ఆచార్య శ్రీహస్తేన అగ్ని ప్రతిష్టాపన పూర్వక గణాధిపతి హవనం రామచంద్ర మూలమంత్ర హవనం రామగాయత్రి హవనాఖ్యం కరిష్యే. అక్షతలు నీళ్లు మీ ఆవిడ చేతుల నుంచి మీ చేతిలో వదిలిపెట్టమనాలి. ఆడవాళ్ళ చేయి పైకి ఉండాలి, మగవాళ్ళ చేయి కింద ఉండాలి. ఓయ్యా ఎప్పుడు మీరు నిలిచిపెట్టినా ఆడవాళ్ళ చేయి పైకి ఉండాలి, మగవాళ్ళ చేయి కింద ఉండాలి. ఆడవాళ్ళేమో జీవులు, మగవాడేమో దేవుడు. యాదగిరిని గంటలో ఫోన్ చేసి ఇక్కడ హోమం అవుతుంది. ఎత్రాగ్నిస్తాప్తినేత్ర ప్రాదేశమాత్రం స్థండిలం కల్పయిత్వా తిస్రో రేఖా లిఖిత్వా అద్భురమోక్ష ప్రాక్తోయమన్యన్నదగాత్ పురస్తాత్ యదా నీలచమ్ము ముట్టుకోండి, అది నీలచమ్ము ముట్టుకోండి. ప్రాక్తోయమన్యన్ నీలచమ్ము ఇది చెమ్ము ఈ బియ్యంలో పెట్టి నీలచమ్ము ముట్టుకోండి. ప్రాక్తోయమన్యన్నదగాత్ పురస్తాత్ యదా బహిశ్చాశ్చ పరిస్తరాణం ఈ పరిస్తరణలు ముట్టుకోండి. అయ్యా భాస్కర్ పరిస్తరణ ముట్టుకోండి. దర్భలు ముట్టుకోండి. మీ దర్భలు ముట్టుకోండి. యదా స్యాచ బహిస్తరాణ పరిస్తరాణం భూర్భువస్వరం అగ్నిం ప్రతిష్టాప్య. అయ్యా ఒక్కసారిగా అమ్మ సేటమ్మ ఆ యొక్క ప్లేట్లకు పశువు కుంకుమై అందిన దగ్గర ఉన్న వాళ్ళు పశువు కుంకుమేయండి. అందరితో వేయించండి అయ్యగారు, అందరితో పశువు కుంకుమ ముట్టుకోమని ఇట్లా చెయ్యి ముట్టుకుంటాయి. అందరి పైనుంచి ముట్టుకోండి. భూర్భువస్వరం అగ్నిం ప్రతిష్టాప్య. ఓం సమిదలేయించు. ఓం చేతులు జోడించి మంచి అగ్నిదేవుని దండం పెట్టుకోండి. ఓం చత్వారి శృంగా త్రయోశ్యపాద దేశీర్షే సప్తహస్త దేశీర్షే సప్తహస్య చత్వారి శృంగా సప్తహస్య महादेव मर्चाकुमावेश सप्ताहस्ता चतुस्रृंगोदिजेचिकः कृपादमसन्नवदना सुखासनस्वतः स्वाहान्तु दक्षिणे पार्श्वे देवीं मामे सुदान्तदां विभ्रत दक्षिणहस्ते शिक्षिबन्धुं सोमं तोमरं यजनं मामेर्घुतपात्रं तथारयन् मेषारूढं जटाबद्धं गौरवर्णं भोजसं धूमध्वजं लोहिताक्षं सप्तकामदम् आत्माभिमुखमासीना एवं ఛాయేతాసనం ఏషై దేవా ప్రశ్వం సర్వ పూర్వై జాతస్సౌ గర్భయంతః సవిజాయమాన సైనిష్యమాన ప్రత్యంగుఖ ఆస్తిష్టతి విశ్వతో ముఖః. ఇట్లా అగ్నికి చేతులు చూపించాలి. చూపించి ఇట్లా లోపలికి అనుకోవాలి. ప్రాంహుకాగ్ని అనండి. ప్రాంహుకాగ్నే మమ అభిముఖో భవ సుముఖో భవ సుప్రసన్నో భవ వరదో భవ యథోక్త జిక్వయ అవిర్గృహాణ సోదకేన పారిణ ప్రదక్షిణం పరిసమూఖ్య. చుట్టూ అగ్ని చుట్టూ నిలిపోయిందా? సోదకేన పారిణ ప్రదక్షిణం పరిసమూఖ్య. అగ్ని చుట్టూ నిలిపండి. సోదకేన పారిణ ప్రదక్షిణం పరిసమూఖ్య. అగ్ని మలంకృత్య ఓం అగ్నయే నమః. సేటుగా మీ దగ్గర ఉన్న ఆ పువ్వు మీద ఆ పువ్వు పెట్టండి. అగ్నయే నమః. మీ మొట్టమొదటి తూర్పు మీద పెట్టాలి. అగ్నయే నమః. ఒక పువ్వు పెట్టండి. అగ్నయే నమః. మధ్యలో అగ్నయే నమః. ఆగ్నేయములలో ఒకటి అగ్నయే నమః. ఉతవాయ నమః. ఉతవాయ అంటే ఆగ్నేయములలో ఉతవాయ నమః. ఇక్కడ ఉతాసినే నమః. ఇక్కడ ఉతాసినే నమః. కృష్ణవర్తనే నమః. కృష్ణవర్తనే నమః. అయ్యగారి ముందు ఉన్నది దేవముఖం. దేవముఖాయ నమః. ఆ వాయువ్యములలో ఉన్నది సప్తజిక్వాయ నమః. ఉత్తరములలో ఉన్నది వైశ్వానరాయ నమః. లాస్ట్ ఉన్నది జాతవేదసే నమః. చుట్టూ నిలబడాలి. చుట్టూ అదితేను మన్యస్వ. అదితేను అయిపోయిందా? అదితేను మన్యస్వ హనుమతేను మన్యస్వ సరస్వతేను మన్యస్వ దేవ సవిత ప్రాసావీః దర్భైరగ్నిం పరిశునాతి. దర్భైరగ్నిం పరిశునాతి. ప్రాగాది దర్భైరగ్నిం పరిశునాతి. భరతకుమార్ శర్మ నువ్వు బ్రాహ్మణి ముట్టుకో. ప్రాగాది దర్భైరగ్నిం పరిశునాతి. దక్షిణోత్తరై ఉత్తరాధరై ప్రాగుదగ్రైర్వా. ద్వంద్వ పాత్రాన్ని ప్రయత్తి దర్వే ఆజ్యస్థాయో ప్రోక్షణ ఇద్మస్వావిధి సమో సాత్రౌ దౌ దర్వే ఆదేశమాత్రే పవిత్రే కృత్వా హస్తయో అంగుష్టోపకరిష్టాభ్యాం సమో సాత్రౌ దౌ దర్వే ఆదేశమాత్రే పవిత్రే కృత్వా
समौ साग्रौ दर्पे पादेश मात्रे पवित्रे कृत्वा अद्भिरणुमृञ्च अपरेणाद्यं पवित्रान्तर्हिते प्राची स्मृत्पूजाः सपवित्रेण पात्राणि संस्पृश्य पात्राणि युक्तानि कृत्वा त्रिप्रोक्ष